మనం ఏం చూడాలో సోషల్ మీడియానే నిర్ణయిస్తుందా? ఇష్టానుసారంగా కంటెంట్ను తొలగిస్తూ హద్దులు దాటుతుందా? ఇప్పుడు భారతదేశంలో కోట్లాది మందిని తొలుస్తున్న అతిపెద్ద ప్రశ్న ఇదే. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానిగా ఉన్న వ్యక్తి వీడియోనే సోషల్ మీడియా దిగ్గజం బ్లాక్ చేసింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పోస్ట్ చేసిన ఫేస్బుక్ వీడియోను నిలిపేసింది. ఆ వెంటనే మెటా సంస్థ దిద్దుబాటు చర్యలు చేపట్టి ఇదొక టెక్నికల్ గ్లిచ్ అంటూ క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకుంది. కానీ ప్రధాని వెరిఫైడ్ అకౌంటే ఆటోమేటెడ్ సిస్టమ్ చేతిలో బందీ అయితే ఎలా? చిన్న క్షమాపణతో ఈ వివాదం సద్దుమణుగుతుందా, లేక టెక్ కంపెనీల అపారమైన అధికారానికి, ప్రభుత్వాల సార్వభౌమాధికారానికి మధ్య ఇది అతిపెద్ద యుద్ధానికి తెరలేపుతుందా? అసలు ఫేస్బుక్ లో ఆ రోజు తెర వెనుక ఏం జరిగింది? వాచ్ స్టోరీ. సోషల్ మీడియా వేదికలు హద్దులు దాటుతున్నాయా? ప్రధాని వీడియోను ఎందుకు మెటా బ్లాక్ చేసింది? మెటా క్షమాపణలు చెప్తే క్షమించేసేయాలా? సోషల్ మీడియా ప్లాట్ఫారంలు హద్దులు దాటుతున్నాయా? మనం ఏం చూడాలో సోషల్ మీడియానే నిర్ణయిస్తుందా? ఇష్టానుసారంగా కంటెంట్ను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు తొలగిస్తున్నాయా? ఈ ప్రశ్నలు ఇప్పుడు భారతదేశంలో చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత ప్రధాని వీడియోను సోషల్ మీడియా తొలగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోస్ట్ చేసిన ఫేస్బుక్ వీడియోను తాత్కాలికంగా నిలిపివేశారు. దీనిపై మెటా సంస్థ అధికారికంగా క్షమాపణలు కూడా చెప్పింది. అయితే మెటా క్షమాపణలతో ప్రభుత్వం సంతృప్తి చెందలేదు. అసలు ఎందుకు ప్రధాని వీడియోను ఫేస్బుక్ బ్లాక్ చేసింది? అసలు ఎలా జరిగింది? దానికి కేవలం చిన్న క్షమాపణ చెప్తే సరిపోతుందా అన్నదే సర్కార్ను ఆలోచనలో పడేసింది. అసలు ఫేస్బుక్ ఏం చేసింది? తప్పు ఎక్కడ జరిగింది? పెద్ద టెక్ కంపెనీల అపారమైన శక్తి గురించి ఈ సంఘటన మనకు ఏం చెబుతోంది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత వారం ఒక సెల్ఫీ స్టైల్ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ చేసిన సమయం అత్యంత కీలకం. ఆ సమయంలో నీట్ పరీక్షా పత్రాల లీకేజీలపై జరుగుతున్న నిరసనలతో ఢిల్లీ అట్టుడుగుతోంది. దీనికి బాధ్యులైన వారిపై కఠినమైన చట్టాలు, కఠినమైన శిక్షలు, వేగవంతమైన న్యాయస్థానాలతో చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. దేశంలోనే లక్షలాది మంది విద్యార్థులకు భరోసా కల్పించేలా సందేశం ఆ వీడియోలో ఉంది. ట్విస్ట్ ఏంటంటే ఆ వీడియోను ఫేస్బుక్ బ్లాక్ చేసింది. ప్రధాని ఇన్స్టాగ్రామ్తో పాటు ఫేస్బుక్లో కూడా వీడియోను పోస్ట్ చేశారు. కానీ గంటల వ్యవధిలోనే ప్రధానమంత్రి ఏం మాట్లాడారనే దానికంటే మెటా ఏం చేసిందనే దానిపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఎందుకంటే ఈ వీడియో అకస్మాత్తుగా ఫేస్బుక్లో అందుబాటులో లేకుండా పోయింది. చట్టపరమైన అభ్యర్థన మేరకు ఈ కంటెంట్ పై నిబంధనలు విధించినట్లు యూజర్లకు నోటీస్ కనిపించింది. అయితే తాము ఎలాంటి అభ్యర్థన చేయలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొద్దిసేపటి తర్వాత ఆ వీడియో మళ్లీ ప్రత్యక్షమైంది. కొన్ని గంటలకు ఆ పోస్టును మెటా పునరుద్ధరించింది. ఆటోమేటెడ్ కంటెంట్ మోడరేషన్ సిస్టమ్ పొరపాటు చేసిందని మెటా తెలిపింది. మరో మాటలో చెప్పాలంటే ఈ ఘటనను టెక్నికల్ గ్లిచ్ గా పేర్కొంది. పొరపాటు జరిగింది, వీడియోను పునరుద్ధరించామని వెల్లడించింది. అందుకు క్షమాపణలు కూడా చెప్పింది. కేసు క్లోజ్. కానీ వాస్తవానికి అది ముగింపు కాదు. అసలైన ప్రశ్న వీడియో మళ్లీ వచ్చిందా లేదా అనేది కాదు. అసలు అది తొలగింపునకు ఎందుకు గురైంది అనేది ప్రధాన ప్రశ్న. సోషల్ మీడియా ప్లాట్ఫారంలు ప్రతిరోజు బిలియన్ల కొద్దీ పోస్టులను ప్రాసెస్ చేస్తూ ఉంటాయి. అవన్నీ మానవుల ద్వారా పరిశీలించడం దాదాపు అసాధ్యం. అందుకే తమ నియమ నిబంధనలను ఉల్లంఘించే కంటెంట్ను గుర్తించడానికి ఆటోమేటెడ్ సిస్టంలపై ఆధారపడతాయి. ఆ వ్యవస్థలు అత్యంత కీలకమైనవే. కానీ ఆటోమేషన్కి ఉండే రక్షణ చర్యల నాణ్యతపైనే ఇప్పుడు సందేహాలు నెలకొన్నాయి. ఇక్కడే మెటా ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారతదేశ ప్రధానమంత్రి వెరిఫైడ్ అకౌంట్ను ఆటోమేటెడ్ సిస్టమ్ ఎలా బ్లాక్ చేయబడింది? చర్య తీసుకునే ముందు కనీసం పరిశీలించరా? చట్టపరమైన అభ్యర్థనగా యూజర్లకు నోటీసును మెటా ఎందుకు చూపించింది? ఇవి ఏమాత్రం చిన్న విషయాలు కావు. డిజిటల్ ప్లాట్ఫారంలు తమ అధికారాన్ని ఎలా చెలాయిస్తున్నాయనేందుకు తాజా చర్చ నిదర్శనం. ఎందుకంటే వందలాది కోట్ల మందిని అనుసంధానించే ఒక ప్లాట్ఫారంలో జరిగే పొరపాట్లు కేవలం సాంకేతిక లోపాలుగా మిగిలిపోవు. అవి ప్రజల ప్రయోజనాలతో ముడిపడిన కీలక అంశాలుగా మారతాయి. అందుకే మెటా సాధారణ క్షమాపణతో ప్రభుత్వం సంతృప్తి చెందలేదు. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మెటా అధికారులకు సమన్లు జారీ చేసింది. ఏం జరిగిపోయింది అనే దానిపైనే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ఎలాంటి మార్పులు చేశారనే దానిపై సమగ్ర వివరణ కోరుతోంది. నిజానికి ఈ అంశం పార్లమెంటు వరకు కూడా చేరింది. కేవలం మెటా మాత్రమే కాకుండా గూగుల్, ఎక్స్, స్నాప్చాట్ ప్రతినిధులను కూడా పార్లమెంటరీ కమిటీ
సమావేశానికి ఆహ్వానించింది. డిజిటల్ జవాబుదారీతనం, యూజర్ల గోప్యత, ప్రజా చర్చలను ప్రభావితం చేసే ప్లాట్ఫారంల బాధితులపై చర్చించాలని చట్టసభ సభ్యులు కోరుతున్నారు. అయితే ఈ సంఘటన ఇంత ప్రాధాన్యం సంతరించుకోవడానికి మరో కారణం కూడా ఉంది. భారతదేశం మెటాకు కేవలం మరో సాధారణ మార్కెట్ కాదు. ఇది ఆ టెక్ దిగ్గజానికి ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్. ఈ గణాంకాలను పరిశీలిస్తే ఆ విషయం స్పష్టమవుతుంది. భారత్లో వాట్సాప్కు 85 కోట్లకు మందికి పైగా, ఇన్స్టాగ్రామ్కు దాదాపు 48 కోట్ల మంది, ఫేస్బుక్కు 40 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు. మెటా అభివృద్ధికి భారత్ అత్యంత కీలకమైన మార్కెట్లలో ఒకటి. కాబట్టి ఇంత భారీ స్థాయిలో ప్రజలకు సేవలు అందిస్తున్నప్పుడు ఆ కంపెనీ వ్యవస్థలు కూడా అంతే అత్యున్నత ప్రమాణాలు, విశ్వసనీయతను కలిగి ఉండాలని ఆశించడం సహజం. అందుకే ఒక సాధారణమైన వివరణపై ప్రభుత్వం అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే బిగ్ టెక్ కంపెనీలు ఆధిపత్యంపై ప్రభుత్వాలు నిలదీయడం ఇదే మొదటిసారి కాదు. 2021లో అమెరికా క్యాపిటల్ బిల్డింగ్ పై డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు దాడి చేశారు. ఈ ఘటన తర్వాత మెటా ఆయన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను సస్పెండ్ చేసింది. భవిష్యత్తులో మరింత హింస చెలరేగే ముప్పును తగ్గించడానికి ఈ నిర్ణయం తప్పనిసరి అని అప్పట్లో కంపెనీ వాదించింది. అయితే ట్రంప్ ఖాతాలను మెటా బ్లాక్ చేయడాన్ని కొందరు వ్యతిరేకించారు. ఆ తర్వాత 2023లో ఆ ఖాతాలను తిరిగి పునరుద్ధరించారు. ఇది కేవలం ట్రంప్కి పరిమితం కాలేదు. 2024లో మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం కూడా తన పోస్టులను మెటా సెన్సార్ చేస్తుందని బహిరంగంగా ఆరోపించారు. 2024లో హత్యకు గురైన హమాస్ రాజకీయ నేత ఇస్మాయిల్ హనియేకు సంబంధించిన పోస్టులను తొలగించడంపై ఇబ్రహీం మెటాను తప్పుపట్టారు. దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమెరికా నుంచి మలేషియా, ఇప్పుడు భారతదేశం వరకు మెటా కంటెంట్ మోడరేషన్ నిర్ణయాలు వరుసగా విమర్శల పాలవుతున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫారంలు చట్టవిరుద్ధమైన, హానికరమైన కంటెంట్ను తొలగించడంపై ఎవరూ అభ్యంతరం చెప్పడం లేదు. అదేమీ పెద్ద మ్యాటర్ కాదు. కానీ కంటెంట్ను నియంత్రించే బాధ్యతను మెటా సరిగ్గా నిర్వర్తించాలి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రధానమంత్రి వెరిఫైడ్ అకౌంట్నే ఇలా తాత్కాలికంగా నిలిపివేస్తే ఎలా? సోషల్ వేదికలకు ఉన్న అపారమైన అధికారానికి తగినట్లుగా వాటి రక్షణ చర్యలు ఉన్నాయా అని ప్రశ్నించడం సమంజసమే కదా. టెక్ దిగ్గజాలు కేవలం కంటెంట్ నియంత్రణకే పరిమితం కాకుండా ప్రభుత్వాలను, ప్రజాస్వామ్య వ్యవస్థలను ప్రభావితం చేసే స్థాయికి ఎదిగాయనే ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. ఒక అల్గారిథం తీసుకునే క్షణిక నిర్ణయం అంతర్జాతీయంగా పెద్ద దుమారమే రేపుతోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే టెక్ కంపెనీలపై ప్రభుత్వాల నియంత్రణ మరింత కఠినంగా మారాల్సిన సమయం ఆసన్నమైంది. వినియోగదారుల వ్యక్తిగత స్వేచ్ఛకు, జవాబుదారీతనానికి మధ్య సరైన సమతుల్యతను సాధించాల్సిన బాధ్యత ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫారంలపై ఉంది. నిజానికి డిజిటల్ యుగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న ఈ కంపెనీలకు అడ్డుకట్ట వేయడం ఒక్క భారత్కే కాదు, ప్రపంచ దేశాలన్నింటికీ పెద్ద సవాల్గా మారింది. టెక్ కంపెనీల జవాబుదారీతనం కేవలం క్షమాపణలతో సరిపెట్టేది కాకూడదు. అల్గారిథంలలో పారదర్శకత, హ్యూమన్ ఓవర్సైట్ పటిష్టంగా ఉన్నప్పుడే ఇలాంటి తప్పిదాలకు అడ్డుకట్ట పడుతోంది. లేకపోతే ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న నాయకుల గొంతును కూడా టెక్ దిగ్గజాల ఆటోమేటెడ్ వ్యవస్థలు నిశ్శబ్దం చేసే ప్రమాదముంది. ప్రధానమంత్రి వీడియో తొలగింపు ఉదంతం కేవలం ఒక టెక్నికల్ లోపం కాదు. ప్రజాస్వామ్య ప్రభుత్వాల సార్వభౌమాధికారాన్ని, అది బిగ్ టెక్ కంపెనీల అపారమైన శక్తి సవాల్ చేస్తోంది. క్షమాపణలతో సరిపెట్టే రోజులు పోయాయి. భవిష్యత్తులో ఈ డిజిటల్ దిగ్గజాలు తమ అధికార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసుకుంటాయా? నిబంధనల కఠినతరంతో భారత్ సరికొత్త చారిత్రక మార్పునకు శ్రీకారం చుట్టనుందా? వేచి చూడాల్సిందే.